ఓకే, 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా స్వాగతం. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి లెసన్ గురించి మనం చూస్తున్నాం. భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది మనకి భారత రాజ్యాంగాన్ని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. అందులో కొన్ని అంశాలను మనం పార్ట్ 1లో ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ 2లో మరికొన్ని అంశాల గురించి నేర్చుకుందాం. రీడింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటే భారత రాజ్యాంగ రచన కోసం మరి భారత రాజ్యాంగ పరిషత్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటిది ఏర్పాటు అవడం అనేటువంటిది జరిగిందని చెప్పి మనం అనుకున్నాం. ఆ ఏర్పాటైన తర్వాత మరి బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మరి ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఇందులో డిబేట్స్ గురించి మనం చూద్దాం. ఈ రాజ్యాంగ రచన జరిగిన సమయంలో డిబేట్స్ అనేటువంటి వాటి గురించి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ presented the draft of the constitution before the CA in 1948. A part of his speech is given below. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత 1948వ సంవత్సరంలో ఆ రాజ్యాంగాన్ని ప్రజలకి దగ్గర చర్చకి పెట్టడం జరిగింది. రాజ్యాంగాన్ని చాలా వరకు రచించేశారు. అయితే మరి ఇందులో ఏమన్నా మరి తప్పులు ఒప్పులు ఉన్నాయా, మార్పులు మనం చేసుకోవాలా అనేది దేశవ్యాప్తంగా ప్రజల మధ్యకి చర్చకి తీసుకురావడం అనేటువంటిది జరిగిందనమాట 1948లో. ఏ పార్ట్ ఆఫ్ ఈ స్పీచ్ ఈస్ గివెన్ బిలో. మీకు టెక్స్ట్ బుక్లో బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ అనేటువంటిది మీకు టెక్స్ట్ బుక్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈయన బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ పరిషత్లో మరి రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ ఆయన చిన్న ఉపన్యాసాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి 17th లెసన్లో ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్ను ఒకసారి చదవండి. The drafting committee was prepared a constitution in accordance with the decisions of the Constituent Assembly on the reports made by the various committees. అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం వివిధ రకాలైనటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. వివిధ రకాలైనటువంటి కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నింటినీ తీసుకుని మరి ఫైనల్గా రాజ్యాంగాన్ని మేక్ చేయడం అనేటువంటిది, తయారు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అటువంటి కమిటీస్లో మనం చూసినట్లయితే యూనియన్ పవర్స్ కమిటీ, ద యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ద ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ ద అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్స్ ఏరియా. ఈ విధంగా రకరకాల కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్ పవర్ కమిటీ అనేటువంటిది ఒకదాన్ని, మళ్ళీ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అనేటువంటి దాన్ని మరొకదాన్ని, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అనేటువంటిది, అడ్వైజరీ కమిటీలు అంటే సహాయక కమిటీలుగా, ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మైనారిటీస్ అంటే మెజారిటీ పీపుల్ ఇండియాలో హిందువులు ఉంటారు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు వీళ్ళందరూ మైనారిటీస్గా మనం చెప్తూ ఉంటాం. వాళ్ళ కోసం మరికొన్ని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ట్రైబల్ పీపుల్ అంటే కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అంటాం కదా మనం. ఆ గిరిజనులకి సంబంధించి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని రాజ్యాంగంలో చేర్చడానికి ట్రైబల్ కమిటీని కూడా ఒకదాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి సబ్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని చివరిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం, తయారు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హ్యాడ్ ఆల్సో డైరెక్టెడ్ దట్ సర్టెన్ ప్రొవిజన్స్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అదేవిధంగా భారతదేశాన్ని పరిపాలించడం కోసం బ్రిటిష్ వారు కూడా అనేకమైన చట్టాలు చేశారు, రకరకాలైనటువంటి చట్టాలు చేశారు. అటువంటి చట్టాలలో ముఖ్యమైనది భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారభూతమైనది అంటే ఎక్కువ అంశాలని, భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలలో ఎక్కువ అంశాలని మనం
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి ఎక్కువ అంశాలని మన భారత రాజ్యాంగంలోనికి తీసుకోవడం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు పాస్ చేసుకున్నటువంటి ఒక చట్టం ఇది. 1935లో దీన్ని పాస్ చేయడం జరిగింది కాబట్టి 1935 యాక్ట్ అని చెప్పేసి ఇది పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ యాక్ట్ నుంచే మనం భారత రాజ్యాంగంలోనికి ఎక్కువ అంశాలని తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 315 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. అదేవిధంగా మన భారత రాజ్యాంగం స్టార్టింగ్లో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా మనం దీన్ని చెప్పుకుంటాం. అంటే ప్రపంచంలో అన్ని దేశాలకి రాజ్యాంగాలు ఉన్నాయి. అయితే మన ఇండియాకి ఉన్నటువంటి రాజ్యాంగమే అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. అంటే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. అతి పెద్ద ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటిలోకి కూడా అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ద డ్రాఫ్టింగ్ కమిషన్ హ్యాస్ బిఫోర్ ద పబ్లిక్ ఫర్ 8 months. అదేవిధంగా ఒక 8 నెలల పాటు ఈ డ్రాఫ్టింగ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ఒక 8 నెలల పాటు ప్రజల డిబేట్ కోసం ప్రజల మధ్యనే ఉంచేయడం జరిగింది. తయారు చేసేసిన తర్వాత మరి అందులో లోటుపాట్లని ప్రజలకు కూడా తెలియజేయడం కోసం, అంటే ప్రజలు అందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు, పత్రికాధిపతులు, మరి మేధావులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ డ్రాఫ్టింగ్ చూసి అందులో లోటుపాట్లు ఏమన్నా ఉంటే తెలియచేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఒక 8 నెలల పాటు దాన్ని చర్చకి పెట్టడం అనేటువంటిది జరిగింది. సో దేర్ వాజ్ సఫిషియంట్ టైమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ రియాక్షన్స్ టు ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఇట్. అదేవిధంగా ప్రజలకి, మేధావులకి అందరికీ కూడా అందులో ఉన్నటువంటి తప్పులను సరిచేయడానికి లేదా ఇంకా కొత్త అంశాలను చేర్చడానికి ఏమన్నా అవకాశం ఉందా లేదా అవసరం ఉందా అనేటువంటి విషయాలను మరి చర్చించడం కోసం ఒక 8 నెలలు సమయం ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఇట్ గివ్ వైడ్ పబ్లిసిటీ టు ఇట్స్ ఓన్ వర్క్ సో దట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కుడ్ ప్రొవైడ్ దేర్ ఇన్పుట్స్ త్రూ లెటర్స్, రైటింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ అదర్ వేస్. అదేవిధంగా రాజ్యాంగానికి చర్చకి పెట్టిన తర్వాత చాలామంది ప్రజలు ఆ రాజ్యాంగాన్ని చదివిన తర్వాత తమ అభిప్రాయాలని లెటర్స్ ద్వారా కూడా తెలియచేయడం జరిగింది. అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలు మంచివైతే మంచివని లేదా చెడ్డవైతే చెడ్డవని, మంచి వాటిని ఇంకా చేర్చాలి మరికొన్ని అంశాలని, అలాగే కొన్ని అంశాలని అందులోంచి తీసేయాలని తమ ఉద్దేశాలను తెలియచేస్తూ ప్రజలు లెటర్స్ రాయడం జరిగింది. రైటింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, అదేవిధంగా మరి వార్తాపత్రిక ఎడిటర్సు, సంపాదకులు, పత్రికాధిపతులు, చాలామంది తెలుగైన వాళ్ళు, మేధావులు, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా న్యూస్ పేపర్స్లో రాజ్యాంగాన్ని గురించి రచనలు చేయడం జరిగింది. అంటే ఏ అంశాలు ఉన్నాయి, ఉన్నట్లో ఏవి బాగున్నాయి, బాగోపోతే ఏవి బాగలేదు, మరి ఇంకా మరికొన్ని వేటిని ఇంకా రాజ్యాంగంలో చేర్చితే బాగుంటుంది, లేదా రాజ్యాంగంలో కొన్ని అంశాలని తీసేయడం మంచిదా ఉంచడం కంటే, ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా చర్చోపచర్చలు జరిగి లెటర్స్ ద్వారా సూచనలు వెళ్ళి, పత్రికల ద్వారా సూచనలు వెళ్ళడం జరిగింది. ఇంకా అదర్వైజ్ ఇంకా అనేక రకాలుగా కూడా మరి సూచనలు వెళ్ళడం అనేటువంటిది జరిగిందనమాట. మరి నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్. అంటే ఇండియాలో మనకి డెమోక్రసీ ఉంది, మీకు అందరికీ తెలుసు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటిది మనకు ఉంది. డెమోస్ అండ్ క్రేషియా అనేటువంటి పదాల నుంచి ఈ డెమోక్రసీ అనేటువంటిది రావడం జరిగింది. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే అధికారం. అంటే ప్రజల చేతిలోనే అధికారం ఉంటుంది. డెమోక్రసీలో ప్రజల చేతిలోనే అధికారం ఉంటుంది. ఎందువలన? ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడతాయి. ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుంది, ప్రజల చేత ఎన్నుకోబడతాయి. కాబట్టి మరి ప్రజల చేతిలోనే అధికారం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఈ డెమోక్రసీలో 2 types ఆఫ్ డెమోక్రసీస్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీని ఫాలో అవుతూ ఉంటారు. అంటే అమెరికా
ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడికి ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరుగుతున్నాయి అంటాం, కానీ ప్రధానమంత్రి ఎన్నికలు అనం మనం. అక్కడ అధ్యక్షుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు. అంటే దేశ పరిపాలనలో దేశ అధ్యక్షుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ అతను ప్రజల చేత ఎన్నుకోబడిన వాడైతే దాన్ని ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కానీ మన ఇండియాలో అలా కాదు, పార్లమెంటరీ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంది. మన ఇండియాలో పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది మనకి ఇండియాలో ఉంది. ఎందుకంటే ఇండియాలో చట్టాలు చేయడంలో, పరిపాలనలో ముఖ్య పాత్ర పోషించేది పార్లమెంటే. ముఖ్యంగా ప్రధానమంత్రి అంటే మనకి ప్రైమ్ మినిస్టరు ముఖ్య పాలకుడు అవుతాడు. మనకి ప్రెసిడెంట్ ఉంటాడు, దేశ అధ్యక్షుడు, అంటే మనం రాష్ట్రపతి అంటాం. మనకి ప్రెసిడెంట్ ఉంటాడు, కానీ అతను డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డు, ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతాడు. పైగా ఆయన చేతిలో పెద్దగా అధికారాలు ఏమీ ఉండవు. ఏదో నామమాత్రపు రాజు ఉంటాడు చూడండి బ్రిటన్కి, అలాగే మనకి భారతదేశానికి ఒక నామమాత్రపు రాష్ట్రపతి లాగా ఉంటూ ఉంటాడు. మొత్తం ప్రభుత్వ అధికారం, పాలనాధికారం అంతా ఈ మంత్రిమండలికి లీడర్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ దగ్గరే ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది పార్లమెంటరీ సిస్టంలో ప్రధానమంత్రి ముఖ్య పాత్ర పోషిస్తాడు. ప్రెసిడెన్షియల్ సిస్టంలోనేమో అధ్యక్షుడు ముఖ్య పాత్ర పోషించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ ఈజ్ ద ప్రెసిడెంట్. ఒరిజినల్గా మన భారతదేశానికి అధ్యక్షుడు ప్రెసిడెంటే. మన భారతదేశ మొట్టమొదటి పౌరుడు ఎవరయ్యా అంటే మన రాష్ట్రపతి, మన యొక్క రాష్ట్రపతి అనమాట. ఆయనే ప్రథమ పౌరుడు మన భారతదేశానికి. ద హెడ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆల్సో ప్రెసిడెంట్. అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ఉంటాడు. మన ఇండియాలోనూ ప్రెసిడెంట్ ఉంటాడు, అమెరికాలోనూ ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్స్కి పవర్స్ ఉంటాయి. పైగా అతను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు, ఓటు వేయడం ద్వారా ఎన్నుకోబడతాడు. మరి మన ఇండియాలో ప్రెసిడెంట్ అలా కాదు, ప్రజల చేత ఎన్నుకోబడడం జరగదు. మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. పైగా మన ప్రెసిడెంట్ పాలనా వ్యవహారాల్లో పెద్దగా తలదూర్చేది ఏమీ ఉండదన్నమాట. ఎక్కువగా ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే అధికారాలు అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద హెడ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అమెరికా ఈజ్ ఆల్సో ప్రెసిడెంట్. అమెరికాలో కూడా మనకి ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఉంటాడు. అవర్స్ ఈజ్ పార్లమెంటరీ సిస్టమ్. మనదేమో పార్లమెంటరీ పార్లమెంట్ అంటే మీకు తెలుసు కదా, పార్లమెంట్లో ఏముంటాయి? లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ఈ ముగ్గురు కలిస్తేనే పార్లమెంట్ అవుతుంది. అనమాట. అంటే ఫస్ట్ది ఏంటి? లోక్సభ, నెక్స్ట్ రెండోది ఏంటి? రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. ఈ ముగ్గురు కలిస్తేనే మనకి ఏమవుతుందంటే పార్లమెంట్ అవుతుంది అనమాట. ముగ్గురు కూడా పార్లమెంట్లో భాగం. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ముగ్గురు కలిస్తే మనకి పార్లమెంట్ అనేటువంటిది అవుతుందన్నమాట. లోక్సభ మెంబర్స్ని మనమే ఎన్నుకుంటాం, రాజ్యసభ సభ్యుల్ని పరోక్షంగా ఎన్నుకోబడతారు. లోక్సభ మెంబర్స్ దాదాపుగా 545 ఉన్నారు. 545 మంది మనకి లోక్సభ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మనకి లోక్సభ కాన్స్టిట్యూషన్ మనదైతే అమలాపురం, మనం అమలాపురం లోక్సభ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం. మనకి చింతా అనురాధ గారు ఉన్నారు కదా, ఆవిడ మనకి పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు ప్రస్తుతం. మనకి ఎమ్మెల్యే అయితే మాత్రం జోగేశ్వరరావు గారు, అది మండపేట నియోజకవర్గంలోకి వస్తుంది. అయితే అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో సంబంధం ఎవరికి ఉంటుందంటే ఎంపీకే ఉంటుంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. చింతా అనురాధ మన అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తుంది. మన నియోజకవర్గం అందులోనే ఉంది. చింతా అనురాధ మనకి ఎంపీగా ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ మనం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఇండియన్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి చూద్దాం. అంటే అమెరికా అధ్యక్షుడు, భారతదేశ అధ్యక్షుడు. అంటే భారతదేశంలో అధ్యక్షుడిని మనం రాష్ట్రపతి అంటాం. భారతదేశంలో అధ్యక్షుడిని మనం ఏమంటామంటే రాష్ట్రపతి అంటాం అనమాట. అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. ద ప్రెసిడెంట్ ఈజ్ ద చీఫ్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. అమెరికాలో అయితే మరి కార్యనిర్వాహక శాఖకి అధ్యక్షుడే మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాడు. అంటే కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటి? దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యనిర్వాహక శాఖలోకి వచ్చేస్తారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ద ప్రెసిడెంట్ ఈజ్ చీఫ్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హీ ఈజ్ నాట్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్కి ఇతను హెడ్ కాదు, అంటే ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటాడు ఇండియాలో. అమెరికాలో మాత్రం ప్రెసిడెంట్ హెడ్గా ఉంటాడు. హీ రూల్స్ ద నేషన్, దేశం అంతటిని కూడా ప్రెసిడెంట్ పరిపాలిస్తాడు. హీ రిప్రజెంట్స్ ద నేషన్ బట్ డస్ నాట్ రూల్ ద నేషన్. ఈయన దేశాధ్యక్షుడే, దేశానికి రిప్రజెంట్గా ఉంటాడు, దేశాధ్యక్షుడిగా ఉంటాడు. కానీ దేశాన్ని పరిపాలించే అధికారాలు ఈయన చేతుల్లో లేవు, ప్రెసిడెంట్ చేతుల్లో ఇండియాలో లేవు. అదే అమెరికాలో అయితే ప్రెసిడెంట్ చేతిలోనే ఉంది. అండర్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ హ్యాస్ అండర్ హిమ్ సెక్రటరీస్ ఇన్ చార్జ్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా అమెరికాలో అధ్యక్షుడు తన కింద సెక్రటరీలను నియమించుకుంటాడు. అంటే హోమ్ సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ, ఎడ్యుకేషనల్ సెక్రటరీ, ఇలా అనమాట. అంటే మనం హోం మంత్రి అంటాం, రక్షణ మంత్రి అంటాం, విద్యాశాఖ మంత్రి అంటాం. మనమేమో మినిస్టర్స్ అంటాం, వాళ్ళేమో సెక్రటరీస్ అంటారు, అంతే తేడా. అయితే ఇక్కడ ప్రధానమంత్రి నియమించుకుంటాడు, అక్కడేమో అమెరికా అధ్యక్షుడే నియమించుకోవడం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు తన మంత్రులను నియమించుకుంటారు, అంటే మినిస్టర్స్ని నియమించుకుంటారు. కానీ అక్కడ మినిస్టర్స్ అంటారు, వాళ్ళని ఏమంటారంటే సెక్రటరీస్ అంటారు, హోమ్ సెక్రటరీ అంటారు. అంటే మన గుర్తులోకి ఏమవుతుంది, హోమ్ మినిస్టర్ అవుతుంది అనమాట. మనం సెక్రటరీ అనకుండా మినిస్టర్ అంటాం అదే పదాన్ని. అది హోమ్ సెక్రటరీ అంటారు వాళ్ళు, మనమేమో హోమ్ మినిస్టర్ అంటాం. అదేవిధంగా అక్కడ డిఫెన్స్ సెక్రటరీ అంటారు వాళ్ళు, మనమేమో డిఫెన్స్ మినిస్టర్ అంటాం, డిఫెన్స్ మినిస్టర్ అని అంటాం అనమాట. అంతే, పదమే తేడా, అంతకుమించి ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఈ మినిస్టర్స్ని నియమించుకుంటాడు, అక్కడేమో ప్రెసిడెంట్ మినిస్టర్స్ని అంటే సెక్రటరీస్ని నియమించుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ నాట్ బౌండ్ టు యాక్సెప్ట్ ఎనీ అడ్వైజ్ టెండర్ టు హిమ్ బై ఎనీ ఆఫ్ హిస్ సెక్రటరీస్. అదేవిధంగా తన మంత్రులు ఇచ్చినటువంటి సూచనలని కంపల్సరీ పాటించాలి అధ్యక్షుడు అనేది లేదు. తనకి నచ్చకపోతే మరి ఆ అంశాన్ని అతను పాటించవలసిన అవసరం లేదనమాట. అంటే మంత్రులు చేసిన సూచనల్ని అధ్యక్షుడు తప్పనిసరిగా బాధ్యుడై ఉండాలి మంత్రుల సూచనకి అనేది అమెరికా కాన్స్టిట్యూషన్లో లేదు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ విల్ జనరల్లీ బౌండ్ బై ద అడ్వైజ్ ఆఫ్ హిజ్ మినిస్టర్స్. అదేవిధంగా ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండియన్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి మంత్రి మండలి చేసిన ఏ చట్టాన్నైనా సరే అమలు చేయవలసిందే, కొట్టివేయడం ఈయనకి కుదరదు. అంటే ఒక్కసారి తిరిగి పంపించగలుగుతాడు. ఏదైనా ఒక చట్టం ముందు మనకేంటి చట్టం అయ్యే ప్రాసెస్ ఏంటి, బిల్లు చేస్తారు, బిల్లు చేసిన తర్వాత లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో 545 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో సగం మంది ఆమోదించాలి. సగం మంది ఓకే ఎస్ అన్నారు అనుకోండి, ఆ బిల్లు ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ రాజ్యసభలోకి వెళ్తుంది. రాజ్యసభలో 250 మెంబర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళలో ఎంతమంది ఆమోదించాలి, 176 మెంబర్స్ ఆమోదించాలన్నమాట. అంటే 176 కదా, అది 250 కదా, 126 మెంబర్స్ దాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు ప్రెసిడెంట్ సంతకానికి వెళ్తుంది, రాష్ట్రపతి సంతకానికి వెళ్తుంది. అప్పుడు రాష్ట్రపతి సంతకం పెట్టేయడం అనుకోండి, అది చట్టం అయిపోద్ది, బిల్లు కాస్త చట్టం అయిపోద్ది. కానీ రాష్ట్రపతికి ఆ చట్టం నచ్చలేదు అనుకోండి, ఒకసారి అతను సంతకం పెట్టకపోతే ఆగిపోవడం జరగదు. అని అతనికి నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే ఏం చేస్తాడు, మరొకసారి ఈ చట్టాన్ని పరిశీలించండి అని మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. వెనక్కి పంపించినా సరే మళ్ళీ అదే చట్టాన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపించారు అనుకోండి, ఇంకా రెండోసారి అతను తప్పనిసరిగా సంతకం చేయవలసిందే. చేయను అని అనడానికి కుదరదు. ఫస్ట్ సారి మాత్రం వెనక్కి పంపిస్తాడు, ఒకసారి తిరిగి పంపుతాడు, మళ్ళీ ఒకసారి ఈ చట్టం మీద ఆలోచించండి అని. ఒకవేళ ఆలోచన చేసి రాష్ట్రపతి చేసిన సూచనల ప్రకారంగా కొన్ని మార్పులు చేస్తే చేస్తారు, చెయ్యకపోకుండా అదే దాన్ని మళ్ళీ తిప్పి పంపిస్తే తప్పనిసరిగా అతను సంతకం పెట్టవలసి ఉంటుందన్నమాట. ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ క్యాన్ డిస్మిస్ ఎనీ సెక్రటరీ అట్ ఎనీ టైం. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు తాను నియమించుకున్న మంత్రుల్లో ఎవరైనా నచ్చకపోతే ఏ టైంలో కలితే ఆ టైంలో డిస్మిస్ చేసేసి మళ్ళీ కొత్త సెక్రటరీని తెచ్చుకోగలుగుతాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ హెస్ నోన్ పవర్ టు డూ సో లాంగ్ యాజ్ మినిస్టర్స్ కమాండ్ ఏ మెజారిటీ పార్లమెంట్. అదేవిధంగా ఇండియన్ ప్రెసిడెంట్ తన మంత్రుల్ని తాను నియమించుకోలేనోడు,
నియమించుకోవడం అనేది జరగదు, తొలగించడం అనేటువంటిది జరగదు. ఇక్కడ మంత్రుల్ని నియమించుకునేది, తొలగించేది ఎవరయ్యా అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. ఈ ఇండియన్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టరే మినిస్టర్స్ నియమిస్తాడు, మినిస్టర్ని తొలగించుకుంటాడు. ప్రెసిడెంట్కి ఏ విధమైన సంబంధం లేదు. కానీ అమెరికాలో అలా కాదు. అమెరికా అధ్యక్షుడే, అమెరికా ప్రెసిడెంటే అక్కడ సెక్రటరీస్ని నియమించడం జరుగుతుంది. తనకు నచ్చకపోతే తీసేయడం అనేటువంటిది కూడా జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఇండియన్ ప్రెసిడెంట్కి అమెరికన్ ప్రెసిడెంట్స్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఫుల్ యాక్టివ్ ఫోర్స్లో ఉంటాడు, అధికారం ఉంటుంది, తనకు కావాల్సిన మంత్రులను అది నియమించుకుంటాడు, తొలగించుకుంటాడు. ఇండియన్లో మరి ప్రెసిడెంట్ అనేటువంటి ఆయనకి పూర్తి అధికారాలు అనేటువంటివి ఏమీ ఉండవు. మరి మంత్రుల్ని కూడా అతను నియమించుకోలేడు, తొలగించుకోలేడు అనమాట. మరి ఇండియన్ ప్రెసిడెంట్తో పోలిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ శక్తివంతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత the president occupies the same position as the king under the English constitution. The president occupies the same position as the king under the English constitution. అంటే బ్రిటిష్ దేశంలో కూడా మరి పేరుకు రాజు ఉంటాడు, విక్టోరియా మహారాణి అంటాం కదా, అదనమాట. బ్రిటన్ దేశంలో కూడా పేరుకు రాజు ఉన్నప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా పార్లమెంటే చేస్తుంది. కేవలం పేరుకే ఉంటాడు రాజు అక్కడ. అలాగే ఇండియాలో కూడా రాష్ట్రపతి ఉంటాడు, కానీ పేరుకే ఉంటాడు. ఉత్సవ విగ్రహం అంటాం చూడండి, అలా ఉంటాడనమాట. ఆయన చేతిలో ఏ అధికారాలు ఉండవు, పేరుకు మాత్రమే. 5 సంవత్సరాలకు ఒకసారి ఈయన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ప్రజలు ఎన్నుకోరు, పరోక్షంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యూషన్లో ముఖ్యమైనటువంటి లక్షణాలు మనం చూసినట్లయితే ఫెడరలిజం అంటే సమాఖ్య విధానం. ఫెడరలిజం అంటే ఏంటంటే సమాఖ్య విధానం. సమాఖ్య విధానం అంటే ఏంటి? మన ఇండియాలో సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది, మండలంలో మండల పరిషత్ ఉంటుంది, గ్రామంలో విలేజ్ పంచాయత్ ఉంటుంది. వీటన్నింటికి ఎలక్షన్స్ జరుగుతాయి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలక్షన్స్ జరుగుతుంటాయి, స్టేట్ గవర్నమెంట్కి ఎలక్షన్స్ జరుగుతుంటాయి, జిల్లా మండల పరిషత్ పంచాయతీలకు కూడా ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫెడరలిజం అంటే ఏంటంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి ప్రధానంగా. సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్లో స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? మొత్తం దేశాన్ని అంతటినీ పరిపాలించేది, అంటే ప్రధానమంత్రి. దేశంలో ఉన్నటువంటి మొత్తం 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, వీటన్నిటినీ పరిపాలించేది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, ప్రధానమంత్రి అనమాట. అలాగే స్టేట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఓ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. తెలంగాణకి మన స్టేట్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన నాయకత్వంలో మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నడుస్తుంది. తెలంగాణలో అయితే కేసీఆర్ నాయకత్వంలో నడుస్తుంది, తమిళనాడులో పళనిస్వామి నాయకత్వంలో గవర్నమెంట్ నడుస్తుంది. అలా ఆయా రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మొత్తం దేశం, ఇంకా 28 రాష్ట్రాలు ప్లస్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లోకి వస్తాయి. అంటే ఫెడరలిజంలో 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఈజ్ 2 టైప్స్. అంటే ప్రభుత్వాలు అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయట. అంటే డెమోక్రసీలో ప్రభుత్వాలు అనేటువంటివి 2 రకాలు. ఇందాక 2 రకాలు చెప్పుకున్నాం. ఏంటి? ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఒకటి చెప్పుకున్నాం, పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఒకటి చెప్పుకున్నాం. ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ చేతిలో అధికారాలన్నీ ఉంటాయి. మరి పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి చేతిలో అధికారాలు ఉంటాయి, అదొక టైపు. మళ్ళీ మరొక టైప్ ఏంటంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఈజ్ 2 టైప్స్. మళ్ళీ యూనిటరీ గవర్నమెంటు, ఫెడరల్ గవర్నమెంట్. అంటే యూనిటరీ గవర్నమెంట్ ఏంటి? మొత్తం దేశానికి సంబంధించిన సర్వాధికారాలు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే దాన్ని ఏమంటారంటే యూనిటరీ గవర్నమెంట్ అంటారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలకి పెద్దగా అధికారాలు ఏమీ ఉండవు, మొత్తం పవర్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏమీ ఉండవు.
దాన్ని ఏమంటామంటే యూనిటరీ గవర్నమెంట్ అంటాం. అంటే అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకరించబడి ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే మొత్తం అధికారాలన్నీ ఉంటాయి. అది యూనిటరీ గవర్నమెంట్. అలా కాకుండా ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? కొన్ని అధికారాలేమో సెంట్రల్ గవర్నమెంట్కి, మరికొన్ని అధికారాలేమో స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఫెడరల్ గవర్నమెంట్లో. కానీ యూనిటరీ గవర్నమెంట్లో మొత్తం అధికారాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్కి చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫెడరల్ గవర్నమెంట్లో ఏమవుతుంది? కొన్ని అధికారాలేమో అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, మరికొన్ని అధికారాలేమో స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే, ఆ విధంగా వ్యవస్థ ఉంటే దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారనమాట. లేదు మొత్తం అధికారాలన్నీ ఒకే చేతిలో ఉంటే అది యూనిటరీ గవర్నమెంట్ అంటారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలను గురించి మనం చూసినట్లయితే ఒకసారి ద సుప్రిమసీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంటే పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే అధికారాలన్నీ దానికే ఉన్నాయి కదా, దాని మాటే వినాలి. ఇంకా ఎవరైనా సరే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా సరే ఆ అధికారాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మాట వినాలి. కానీ మన ఇండియాలో అలా కాదు. కొన్ని పవర్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నాయి, మరికొన్ని పవర్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్స్కి ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే మనది ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. యూనిటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. ద అబ్సెన్స్ ఆఫ్ సబ్సిడరీ సావరిన్ పాలిటీస్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటివి మనకి యూనిటరీ గవర్నమెంట్లో కనపడవు. కేంద్రీకృత ప్రభుత్వంలో యూనిటరీ గవర్నమెంట్ అంటే కేంద్రీకృత ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం. ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం అనమాట. ఒకే కేంద్రం ఉంటుంది, అధికారాలన్నీ వాడి దగ్గరే ఉంటాయి. ఇంకా అలా కాకుండా యూనిటరీ గవర్నమెంట్లో 2 కేంద్రాలు ఉంటాయి. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అనమాట. అంటే సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. రెండింటికి పవర్స్ ఉంటాయి. కొన్ని పవర్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి, కొన్ని పవర్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. మరి భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య విధానం ఉంది కదా, ఈ గవర్నమెంట్ అంటే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోని కూడా కొన్ని ఎక్కువ అధికారాలు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్కి అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో అధికారాలు మనకి ఎక్కడ ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాయన్నమాట. అవి మనం చూసినట్లయితే సింగిల్ సిటిజన్షిప్ అంటే భారతదేశంలో పౌరులందరికీ కూడా ఒకే పౌరసత్వం ఇచ్చారు. అదేంటి? మేమంతా భారతీయులం అంతే, భారతదేశ పౌరసత్వమే మనకు ఉంది, మళ్ళీ వేరే వేరే పౌరసత్వాలు లేవు. అలా కాకుండా ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడ మరి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుందన్నమాట. అంటే 2 రకాల పౌరసత్వాలు ఉంటాయి. అంటే దేశ పౌరసత్వం ఉంటుంది, మళ్ళీ రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది. అంటే అమెరికన్ అది దేశ పౌరసత్వం. మళ్ళీ అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రానికి చెందినవాడు అనుకోండి, మళ్ళీ న్యూయార్క్ రాష్ట్ర పౌరసత్వం కూడా ఉంటుంది. అక్కడ అమెరికా దేశ పౌరసత్వం ఉంటుంది, న్యూయార్క్ రాష్ట్రంలో నివసిస్తున్నట్లయితే న్యూయార్క్ రాష్ట్ర పౌరసత్వం కూడా అక్కడ ఉంటుంది. కానీ మన ఇండియాలో అలా ఉండదు. అందరికీ ఒకటే పౌరసత్వం, దేశ పౌరసత్వం. ఇంకా రాష్ట్రాలకు సంబంధించి పౌరసత్వాలు ఏమీ ఉండవు, సిటిజన్షిప్స్ ఏమీ కూడా ఉండవు అనమాట. నో సిటిజన్షిప్స్. స్ట్రాంగ్ సెంటర్. అదేవిధంగా యూనిటరీ గవర్నమెంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బలంగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది బలంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సింగిల్ కాన్స్టిట్యూషన్, ఒకే ఒక రాజ్యాంగం ఉంటుంది యూనిటరీ గవర్నమెంట్. మనది కూడా ఈ సింగిల్ కాన్స్టిట్యూషన్, మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి వేరే రాజ్యాంగం లేదు, మొత్తం ఒకటే రాజ్యాంగం. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే మనం రాజ్యాంగ పరిషత్ తయారు చేసిన రాజ్యాంగమే దేశంలో ఉన్నటువంటి 28 స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి కూడా వర్తించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే యూనిటరీ గవర్నమెంట్లో ఈ కాన్స్టిట్యూషన్ని సెంట్రల్ గవర్నమెంట్ మార్చుకోగలుగుతుంది. అంటే తనకు నచ్చినటువంటిది ఏదైనా ఉంటే పార్లమెంట్లో చట్టం చేసి ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలని మార్చడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్ రిప్రజెంటేషన్. అదేవిధంగా స్టేట్స్ రిప్రజెంటేషన్ ఈక్వాలిటీగా ఉండదు. అంటే మన దేశంలో రాష్ట్రాలు
మరి ఈక్వాలిటీ అనేటువంటిది ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు సమానంగా ఉండవు. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అధికారం ఉంటాయి. ఇందులో యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అదేవిధంగా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేసి ఎమర్జెన్సీ కూడా విధించగలుగుతుందన్నమాట. మన ఇండియాలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఎలా పడితే అలా రద్దు చేసేయడం కుదరదు. ఆ రాష్ట్రాలలో పరిస్థితులను బట్టి ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. పరిస్థితులు బాగున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తామంటే మాత్రం కుదరదనమాట. మరి ఏదైనా తీవ్రవాదులు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అక్కడ గవర్నమెంట్ని రద్దు చేయడం, లేకపోతే మెజారిటీ లేకపోవడం ఒక సందర్భంలో మరి ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి సందర్భాల్లో కూడా అక్కడ కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎమర్జెన్సీ కాదు, ఎమర్జెన్సీ వేరే, రాష్ట్రపతి పాలన వేరే. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అదేవిధంగా దేశానికి అంతటికీ వర్తించే విధంగా ఒకే ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఇండియాలో సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానం. ఇండియాలో ఏ రాష్ట్రానికైనా సరే సుప్రీంకోర్టు తీర్పు అంతిమ తీర్పు. మన రాష్ట్రంలో అయితే హైకోర్టు ఉంటుంది. మరి హైకోర్టులో ఏ తీర్పు అయినా నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం కదా. హైకోర్టు అంటే మరి మన హైకోర్టు ఎక్కడ ఉంది? అమరావతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరి మనకి స్మాల్ కోర్టు అయితే మనకి ఆలమూరులో ఉంది, రామచంద్రపురంలో ఉంది. డిస్టిక్ కోర్టు అయితే కాకినాడలో ఉంది. ఇంకా హైకోర్టు అయితే అమరావతిలో ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. అమరావతి తర్వాత మనం సుప్రీంకోర్టుకి, ఢిల్లీకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ దేశవ్యాప్తంగా ఒకే విధమైన న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అనేటువంటి దాని గురించి మనం రేపు నేర్చుకుందాం. మళ్ళీ మిగిలిన అంశాలన్నీ కూడా పార్ట్ 3లో రేపు నేర్చుకుందాం. సో అందరూ కూడా చక్కగా ఈ పాఠ్యాంశాలని ఫాలో అవ్వండి. ఏమన్నా డౌట్లు ఉంటే వెంటనే ఫోన్ చేయండి, తెలుసుకోండి. అందరూ ఫాలో అవుతారని భావిస్తున్నాను. అమ్మాయిలు చాలా ఎక్కువగా ఈ లెసన్స్ ఇవి వింటున్నారు, చూస్తున్నారు. అదేవిధంగా మరి ది పీపుల్కి సంబంధించి నేను మరి ఇక్కడ టెస్ట్ అనేటువంటిది పెట్టడం జరిగింది, ఆన్లైన్లో పెట్టడం జరిగింది, గూగుల్ ఫామ్లో పెట్టడం జరిగింది. అమ్మాయిలు చాలామంది రాశారు కానీ అబ్బాయిలు అయితే రాయలేదు. ఒక ఆకాష్ మాత్రమే టెస్ట్ని రాయడం అనేటువంటి జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరు రాయలేదు. అమ్మాయిలైనా సరే ఈ మధ్య కాలంలో బాగా తగ్గారు, అంతగా రాయడం లేదు. అశ్విని, అఖిల, అనుష ఇటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే చేస్తూ ఉన్నారు. ఒక 10-15 మంది మాత్రమే మనకి రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. లెసన్స్ అయితేనేమి, గూగుల్ ఫామ్స్ అయితేనేమి ఫాలో అవుతూ ఉన్నారు. సో అందరూ కూడా తప్పనిసరిగా ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా నోట్స్ కంపల్సరీ రాసి రెడీగా ఉంటారని, ఎవరు కూడా ఎటువంటి కారణాలు చెప్పొద్దు. మీ దగ్గర నోట్స్ లేకపోతే వేరే వాళ్ళని అడగండి, లేదా నా దగ్గరికి వచ్చి అడగండి. నా దగ్గర నోట్స్ లేదండి, మెటీరియల్ లేదండి, ఇటువంటి కారణాలు ఎవరు కూడా చెప్పవద్దు. ఒకవేళ మీకు ఎవరికైనా మెటీరియల్ లేనప్పుడు నేను రోజు స్కూల్కి వస్తున్నాను, నన్ను అడిగి తీసుకోండి, తీసుకెళ్ళి నోట్స్ రాయండి అందరూ. ఓకే, ఉంటాను. రేపు మళ్ళీ పార్ట్ 3లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.